హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ కార్న్ఫ్లెక్స్ రెసిపీ అండి. ఈ కార్న్ఫ్లెక్స్ అనేవి బయట మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మనం ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే పిల్లలకి మిల్క్లో వేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు హెల్దీగా వెయిట్ లాస్ రెసిపీగా ఏ విధంగా దీన్ని తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన పాలు పెట్టేసి కొద్దిగా పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలండి. మరీ మరగ కాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. లైట్గా పొంగు వచ్చేంత వరకు కాచుకుంటే సరిపోతుంది. పాలు ఇలా చక్కగా పొంగు వచ్చిన తర్వాత సైడ్ ఆఫ్ పెట్టేసేయండి. మనం ఏ బౌల్లో అయితే కార్న్ఫ్లెక్స్ని కలుపుకుంటున్నామో ఆ బౌల్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నవైనా అరకప్పుమైన కార్న్ఫ్లెక్స్ని తీసుకోవాలి. మరీ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దండి. ఎక్కువగా తింటే కనుక మనకు ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది. సో అరకప్పుమైన తీసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ మైన పాలను వేసుకోవాలి. వేడి పాలే వేసుకోవాలండి. వెయిట్ లాస్ అవ్వటానికి షుగర్ని యాడ్ చేసుకోకుండా 1 స్పూన్ మైన హనీని యాడ్ చేసుకోండి. షుగర్ వేసేసుకున్నామంటే వెయిటేజ్ పెరుగుతాము. సో హనీ యాడ్ చేసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవుతామండి. డైలీ ఇలా మనం కార్న్ఫ్లెక్స్ని అరకప్పు మైన 1 గ్లాస్లో పాలల్లో వేసుకొని తింటూ ఉండటం వలన మన హెల్త్ అనేది చక్కగా ఉంటుంది. వెయిట్ లాస్ అవుతామన్నమాట. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పచ్చు. ఇందులో కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4-5 పలుకులమైన జీడిపప్పు పలుకుల్ని వేసేసానండి. ఇవి చక్కగా మెత్తబడిన తర్వాత జస్ట్ ఒక 3-4 నిమిషాల కల్లా ఇవి చక్కగా మెత్తబడిపోతాయి. మెత్తబడిన తర్వాత పాలతో సహా వీటిని తీసుకోవచ్చండి. డైలీ తీసుకోవటం వలన వెయిట్ లాస్ అవుతామండి. టిఫిన్ని పూర్తిగా అవాయిడ్ చేసేసి కార్న్ఫ్లెక్స్ని పాలల్లో హనీతో మిక్స్ చేసుకొని తీసుకోవటం వల్ల కంపల్సరిగా వెయిట్ లాస్ అవుతాము. అలాగే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పచ్చు. మరి మీకు నేను చేసిన ఈ హెల్దీ అండ్ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.